మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము 12 మంత్స్కి స్టాక్స్ అంటే చాలామంది నన్ను 12 మంత్స్కి సార్ ఒక 1 ఇయర్కి మేము ఒక లాంగ్ టర్మ్ ఒక ఫండ్ పెట్టుకోవాలి అంటే ప్రతి స్టాక్లో ఒక 10,000 20,000 అట్లా ఇలా మేము పెట్టుకోవాలని చాలామంది అడిగారు. కాబట్టి మీకు ఈ స్టాక్స్ అన్నీ ఉపయోగపడడానికి చాలా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా నేనేమంటానంటే ఒకే బాస్కెట్లో మీరు పెట్టబాకండి. మనం ఇచ్చే స్టాక్స్ ఒక 10 కంపెనీలు ఎంచుకొని అందులో మీరు పెట్టుకున్నారంటే 10 కంపెనీల్లో ఒక 8 కంపెనీలు 9 కంపెనీలు డెఫినెట్గా మీకు ఒక మంచి రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే 1-2 ఫెయిల్ అయినా కూడా మిగతా 8 దాంట్లో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఓవరాల్ అంత కన్సిస్టెంట్లో చూసుకుంటే మనం ప్రాఫిట్లోనే ఉంటాం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనరల్గా చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఎంత డబ్బు ఉన్నా సరే దగ్గర నేను చాలామంది నా అనుభవంలో చూస్తున్నాను. ₹1,00,00,000 డబ్బు ఉన్నా కూడా కొంతమంది వాళ్ళకి ఒక స్టాక్ మీద ఎక్కువ నమ్మకం వచ్చేస్తుంది. ఈ కంపెనీ వెళ్ళిపోద్ది ఎలాగైనా అని చెప్పి అంటే ఒక 50 లక్షలకి ఆ స్టాక్స్ కొనేస్తారు. అంటే కొనొచ్చు, తప్పులేదు. మీరు 50 లక్షలకు కొన్నారంటే మీ కెపాసిటీ ఎంత, మీరు ఎంత పోర్ట్ఫోలియో మీరు చేయగలరు, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఏమీ తెలియకుండా ఒకే బాస్కెట్లో మొత్తం డబ్బులు పడేసి ఇక ఆ స్టాక్ దిగిపోతే ఇక వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. అదే మనం ఒక డైవర్సిఫికేషన్ చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే మనకి ఎంత మనం ఎన్ని స్టాక్స్ కూడా మనం మెయింటైన్ చేయగలం. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలా మెయింటైన్ చేయకుండానే చాలామంది చాలా నష్టపోయారు నాకు తెలిసి. కాబట్టి మనీ మేనేజ్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద షేర్ మార్కెట్. ఈజ్ చాలా దేనికైనా సరే ఒక ప్లానింగ్, మనీ మేనేజ్మెంట్ అంటే ఏమీ లేకపోతే ఇక మనం ఎలా దీన్ని మనం సర్వే అవ్వగలం చెప్పండి. ఏ బిజినెస్లో అయినా, ఇంకా పర్టికులర్గా ఈ షేర్ మార్కెట్ అయితే అసలు టోటల్గా మనం ఇది హైలీ స్పెక్యులేటివ్. కళ్ళ ముందే కనబడుతుంటుంది ప్రాఫిట్ అండ్ లాస్. అది ఇప్పుడు చూడండి, 12 మంత్స్కి మనకి కెపాసిటీ ఉంటేనే ఈ స్టాక్స్ అన్నీ కూడా మనం పెట్టాలి. అది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ స్టాక్ చూడండి, IOC ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. 1,14,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 20 years నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹120 ఉంది. బై ఓన్లీ అబౌవ్ ₹130 పైన. అంటే ఇంకొకటి కూడా చెప్తాను చూడండి, ఇక 142 పైన మీరు కొన్నారంటే ఇక కంప్లీట్గా ఇక అది కూడా ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీ అవుతుంది. చూడండి, 142 పైన 130 ఇగ్నోర్ చేసేయండి, 142 పెట్టుకోండి. 142 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 200, 275. చూడండి, టార్గెట్ వచ్చి 200, 275. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 120 నడుస్తుంది. స్టాప్ లాస్ వచ్చి ₹65 స్టాప్ లాస్. చూడండి, మీరు 142 రూపీస్ పైన ఈ స్టాక్ను మీరు కొనండి. అది ఇకపోతే ఇక మరొక స్టాక్ వచ్చి చాలా అంటే రెగ్యులర్గా నేను ప్రోగ్రామ్స్ చేస్తాను, మన వర్క్షాప్స్ అన్నీ జరిగేది రెగ్యులర్గా నేను ఎప్పుడు ITCలోనే జరుపుతుంటాను. ఆ స్టాక్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ITC ఈ స్టాక్ వచ్చి
ఈ స్టాక్ ఐటీసీ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 251 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 267 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే చూడండి, 267 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 450, 600. టార్గెట్ వచ్చి 450, 600. డెఫినెట్గా చాలామంది నన్ను కొన్ని సంవత్సరాల నుంచి ఐటీసీ చూడండి 150 నుంచి 250 లోపే ట్రేడ్ అవుతుంది. బట్ ఈసారి మీరు చూడండి, ఈ 267 రూపాయల వాల్యూ ట్రిగర్ అయితే డెఫినెట్గా ఒక పెద్ద బ్రేక్అవుట్ రాబోతుంది ఐటీసీలో. 450 రూపీస్ టార్గెట్ అండ్ 600 రూపీస్ టార్గెట్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ 12 monthsలో. స్టాప్ లాస్ వచ్చి 150 రూపీస్ స్టాప్ లాస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి ఇండియా సిమెంట్స్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 217 నడుస్తుంది, 217 రూపాయలు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 265. చూడండి, 265 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ 380, 510, 710. స్టాప్ లాస్ వచ్చి 140 రూపీస్ స్టాప్ లాస్. ఇండియా సిమెంట్స్ బై ఓన్లీ అబౌవ్ 265 రూపీస్. చూడండి, ఇది కూడా వచ్చి మనకి 6,700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. టోటల్గా ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను, ఐఓసి, ఐటీసీ, తర్వాత ఇండియా సిమెంట్స్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి లూమెక్స్ ఆటో టెక్నాలజీ. చూడండి, లూమెక్స్ టెక్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 170 నడుస్తుంది, బట్ బై ఓన్లీ అబౌవ్ 212. చూడండి, 212 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 300, 390, 530. స్టాప్ లాస్ వచ్చి 124 రూపాయలు స్టాప్ లాస్. లూమెక్స్ ఆటో టెక్నాలజీ 1,200 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా చూడండి, ఇప్పుడు మనం మొత్తం 4 స్టాక్స్ చెప్పున్నాము. ఫస్ట్ స్టాక్ ఐఓసి, ఐటీసీ, తర్వాత ఇండియా సిమెంట్స్ అండ్ లూమెక్స్ ఆటోటెక్. ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. రెగ్యులర్గా మనము ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఇస్తున్నాము, అందులో కూడా మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇప్పుడు నేను ఇచ్చే స్టాక్స్ అన్నీ మీరు చెప్తాను కదా, మీరు పర్ఫెక్ట్గా ఒక ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే టార్గెట్స్ ఫస్ట్ టార్గెట్ వచ్చిన తర్వాత కూడా అంటే సమ్ క్వాంటిటీ అయినా అమ్ముకోవాలి, లేకపోతే ఎగ్జిట్ అయినా అవ్వాలి, వాళ్ళ కెపాసిటీ అయితే. బట్ చాలామంది ఆ ఫస్ట్ టార్గెట్స్లో ఎగ్జిట్ కూడా అవ్వట్లేదు. ఇది చాలా, ఎందుకంటే అసలు ఆ పాయింట్, ఆ ఫస్ట్ టార్గెట్ అనేది మర్చిపోతున్నారు. అంటే ఫస్ట్ టార్గెట్లో మనం ప్రాఫిట్ తీయడం అంటే ఇట్స్ వెరీ హెల్తీ అనమాట. అది కాకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.